హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వామిక ఈషారెడ్డి వ్లాగ్స్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మా వామికకి 8th మంత్ ఫోటోషూట్ చేస్తున్నాము. ఈ ఫోటోషూట్ మాకైతే చాలా స్పెషల్ అయింది. మా వామిక 8th మంత్ వచ్చేసి ఆగస్టు 15th రోజు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈసారి నార్మల్గా కాకుండా ఇండియన్ మ్యాప్, సోల్జర్ అండ్ ఫ్లాగ్ థీమ్తో ఇలా మన దేశాన్ని గుర్తు చేసేలాగా ఫోటోషూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. 8 నెలలు అంటే ఎలా ఖర్చయ్యో తెలియట్లేదు. నిన్న మొన్ననే మా చేతుల్లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. మా వామిక ఇప్పుడిప్పుడే కూర్చుంటూ నవ్వుతూ అల్లరి చేస్తూ రోజు రోజుకి పెద్దవుతుంది. ఈరోజు ఫోటోషూట్ కోసం ముందుగా మన భారతదేశం మ్యాప్ అయితే రెడీ చేసుకుంటున్నాం. మా వారి ఇండియన్ మ్యాప్ అయితే వేస్తున్నారు. ఫస్ట్ మ్యాప్ని చాక్పీస్తో ఒకసారి వేసుకొని నెక్స్ట్ మ్యాప్ లోపల 3 కలర్స్ కావాలి కదా, వాటి కోసం ఇలా 3 కలర్స్ అయితే అరేంజ్ చేశాము. నేను ఎప్పుడు ఫోటోషూట్ చేసినా ఇంట్లో ఉండే వాటితోనే చేస్తాను. స్పెషల్గా బయట నుంచి ఏం కొనుక్కురాను. మ్యాప్లో ఆరెంజ్ కలర్ కోసం బియ్యంలో కొద్దిగా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే ఇలా ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది. ఇది కొంచెం తడిగా ఉంటే నేను కలుపుకున్నాక ఒక 1/2 అవర్ అయితే గాలికి పెట్టాను. మంచిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు క్లాత్ పైన వేసుకున్న కలర్ అయితే అస్సలు అంటదు. బియ్యం అయితే ట్రెడిషనల్గా ఉంటుందని అయితే రైస్ అయితే తీసుకున్నాను. ఈ ఆరెంజ్ కలర్ ప్లేస్లో మీరు మైసూర్ పప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. మిడిల్లో ఇలా బ్యాంగిల్ అయితే సెట్ చేసుకున్నాము. వైట్ కలర్కి ప్లెయిన్ రైస్ అయితే తీసుకున్నాము. గ్రీన్ కలర్కి పెసలు అయితే వేసుకుంటున్నాం. ఫైనల్గా మ్యాప్ అయితే రెడీ అయిపోయింది. ఫోటోలు అయితే చాలా బాగుంది. ఇలా ఇండియా మ్యాప్ ఒకసారి కనిపించగానే మనసులో ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఈరోజు మనం స్వేచ్ఛగా ఉండడానికి ఎంతోమంది స్వతంత్ర సమర యోధులు చేసిన త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోలేం. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇక ఇండియా మ్యాప్ అయితే రెడీ అయిపోయింది. మా వారు అశోక చక్రం అయితే ఒక పేపర్ పైన పెన్నుతో అయితే గీస్తున్నాడు. ప్రజెంట్ అయితే మా వామిక తల్లి పడుకుంది. లేవగానే వీటిని చూసి ఎంత హంగామా చేస్తుందో ఏమో. ప్రజెంట్ అయితే దానికి ఫుడ్ తినిపించి ఫ్రెష్ అప్ చేయించి పడుకోబెట్టాను. ఎప్పుడు ఫోటోషూట్ చేసినా సగం రెడీ అవ్వగానే లేస్తుంది. అలాగే ఈ ఫోటోషూట్లో కూడా మేము సగం సెలబ్రేషన్ చేసామో లేదో లేచి కూర్చుంది. తనకి నిద్ర మంచిగా సరిపోతేనే వీడియోస్, ఫొటోస్ కాసేపు తీసుకుంటే ఏమనదు, లేకపోతే బాగా చిరాకు చేసుకొని ఏడుస్తుంది. అశోక చక్రాన్ని అయితే మంచిగా గీశాడు. తర్వాత దాన్ని కట్ చేస్తున్నాడు. చుట్టూ రౌండ్గా రావాలి కదా, సీజర్తో అయితే ఇలా చుట్టూ కట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అశోక చక్రాన్ని ఇండియా మ్యాప్లో మధ్యలో మనం బ్యాంగిల్ పెట్టాం కదా, ఆ బ్యాంగిల్ తీసేసి అశోక చక్రాన్ని పెట్టుకోవాలి. పేపరు పైకి లేవకుండా ఉండడానికి ఆ పేపర్ కింద బియ్యాన్ని అయితే వేసి సెట్ చేసుకోవాలి. అలా అయితే పైకి లేవకుండా స్టిఫ్గా ఉంటుంది. ఫైనల్గా ఇండియా మ్యాప్ అయితే రెడీ అయిపోయింది. నిజంగా చాలా బాగా వచ్చింది. ఇలా ఆరెంజ్, వైట్, గ్రీన్ కలర్స్తో డెకరేషన్ చేయడం వల్ల సెటప్ మొత్తం ఇండిపెండెన్స్ డే ఫీల్ అయితే ఇస్తుంది. ఒకవైపు 8th మంత్ మైల్ స్టోన్, మరోవైపు ఇండిపెండెన్స్ డే స్పెషల్, రెండు కలిపి మా బేబీ ఫోటోషూట్కి మాకు మరింత స్పెషల్ అయిపోయాయి. ఇలా ఒక్కొక్క ఫోటోషూట్కి ఒక్కొక్క మెమొరీని అయితే క్యాప్చర్ చేస్తున్నాం. బేబీ ఫోటోషూట్ చేసేటప్పుడు ఒక విషయం మాత్రం నిజం, మనకెంత ప్లానింగ్లో ఉన్నా చివరికి బేబీ ఫోటోషూట్ చేసేటప్పుడు ఒక విషయం మాత్రం నిజం, మనకెంత ప్లానింగ్లో ఉన్నా చివరికి బేబీ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్నే ఫైనల్ ఫోటో డిసైడ్ చేస్తుంది. అందుకే పర్ఫెక్ట్ పోజ్ కోసం కాకుండా పాప ఇచ్చే న్యాచురల్ మూమెంట్స్నే క్యాప్చర్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నాము. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత వీటిని చూస్తే ఈ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్సే మనకి ఎక్కువ గుర్తొస్తాయి. ఫైనల్గా మా వామిక అయితే రెడీ అయిపోయింది. మా వామిక 8th మంత్ ఫోటోషూట్ ఇంకా ఎన్నో నెలలు, ఎన్నో బర్త్డేస్, ఎన్నో మైల్ స్టోన్స్, ఇలా ప్రతి ఒక్కదాన్ని మేము మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. మా వామిక జర్నీ మొదటి నుంచి చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఇలా మా ఇండిపెండెన్స్ డే స్పెషల్ 8th మంత్ ఫోటోషూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. ఇండియన్ మ్యాప్ 3 కలర్స్, బియ్యంతో రాసిన హ్యాపీ ఇండిపెండెన్స్ డే పేరు, ఇంకా ఈ చిన్ని సోల్జర్ బొమ్మ, చున్నీతో ఇలా 8 నెంబర్ అయితే వేశాము. మా చిన్ని వామిక చాలా స్పెషల్గా ఉంది. మన దేశాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్క సోల్జర్కి అయితే సెల్యూట్. మా వామికకి ఫ్లాగ్ ఇస్తే తినేదనుకొని ఎలా నోట్లో పెట్టుకుంటుందో చూడండి. ఇవ్వకపోతే ఏడుస్తుంది. ఎలాగల కింద మీద పడి కష్టపడి అయితే వీడియో తీసాము. మా వామికకి 8th మంత్ కంప్లీట్ అయిన సందర్భంగా మీ అందరి బ్లెస్సింగ్స్ మా వామికకి ఉండాలి. మా వామిక బంగారు తల్లి ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని, తన జీవితంలో ఎన్నో మంచి మంచి విషయాలు సాధించాలని మీరు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఇక ఈరోజు మా ఇండిపెండెన్స్ డే స్పెషల్ 8th మంత్ ఫోటోషూట్ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
ఇంతకీ మా వామిక ఈ ఫోటోషూట్‌లో ఎలా ఉందో కింద నాకు కామెంట్ చేయండి. మా వామికని చిన్న చిన్న క్యూట్ ఫొటోస్ అయితే తీసాము. అవి లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాను చూసేయండి. మా వామిక కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వామిక కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ మెమోరీస్ కోసం మాతోనే ఉండండి. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఎవ్రీవన్.